కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో ప్రజలు టీడీపీకి బ్రహ్మరథం పడుతున్నారని, తాను చేసిన అభివృద్ధి టీడీపీకి మరొకసారి అవకాశం కల్పిస్తోందంటున్న మాజీ హోంమంత్రి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పతో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. మన పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్నాము. టీడీపీ జనసేన పొత్తుల నేపథ్యంలో టీడీపీకి సంబంధించి ఎవరైతే మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పకి సీట్ కేటాయించడం జరిగింది, వారు 2014లో కూడా వారు గెలవడం జరిగింది. 2019 కూడా ఫ్యాన్ గాలిలో కూడా వారు అక్కడున్న స్థానిక ప్రజానికం వారికి ఓట్లేసి గెలిపించడం జరిగింది. ఇటువంటి నేపథ్యం తీసుకుంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి నేపథ్యంలో వారి గెలుపు ఏ రకంగా ఉండబోతుందో ప్రస్తుతం మన వద్ద ఎవరైతే మాజీ హోంమంత్రి వర్లు నిమ్మకాయల చినరాజప్ప గారు వారిని అడిగి మనతో సమావేశం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే 2014లో మీరు గెలుపొందారు, 2019లో కూడా అంతా ఫ్యాన్గా లోపులో కూడా ప్రజలు మీకే ఓటేశారు. అయితే 2024 సంబంధించి 2024 సార్వత్రిక ఎన్నికల్లో మీ గెలుపు ఏ రకంగా ఉండబోతుంది? 2014లో పెద్దాపురం నియోజకవర్గం మరి చంద్రబాబు నాయుడు గారు కేటాయించి వెళ్ళమని చెప్పడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ కొత్త అయిన రాజప్ప మంచోడని చెప్పి ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించారు. 2014, 19 5 సంవత్సరాల్లో కూడా బ్రహ్మాండంగా పనిచేసాం. మా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్ళాము. 1000 కోట్లు ఖర్చు పెట్టి ఇలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. మరి అభివృద్ధి చేయంగానే మరలా 19వ తారీఖున విజయం 2019లో నెగ్గించడం జరిగింది. మరి నెగ్గించిన తర్వాత ఈ 5 సంవత్సరాలు తీసుకుంటే ఈ 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతిపక్ష ఎమ్మెల్యేలందరూ అనగదొక్కి మేము చెయ్యాలనుకున్నా చేయనివ్వకుండా ఈవేళ మమ్మల్ని ఎమ్మెల్యే అందరూ కూడా డమ్మీ చేయడం జరిగింది. అయినా ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజల తరపున పోరాటం జరిగింది. అలాగే పార్టీ తరపున కూడా చంద్రబాబు నాయుడు గారు తోటి ఉండి మరి ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా రాష్ట్రం అంతా కూడా తిరిగి మరి పార్టీకి పనిచేస్తూ ఇటు ప్రజలకి నెగ్గించిన ప్రజలందరూ కూడా అభివృద్ధి చేయలేకపోయినా అంటే మరి చేద్దారని తపనున్నా సరే ఈ చేయని నిధులు ఇవ్వకుండా సూపర్ ఎమ్మెల్యేని ఒకటి పెట్టి ఇలా అడ్డుకోవడం జరిగింది. దాని ద్వారా ప్రజలకు అందరూ కూడా ఎప్పటికప్పుడు నేను చెప్తూ వేళ నేను చేయాలనుకున్నాను చేయనివ్వట్లేదు, మరి గతంలో చేసిన 5 సంవత్సరాలు భవిష్యత్తులో కూడా నేను చేస్తాను, అదేవిధంగా చేస్తానని చెప్పి ప్రజలు చెప్పడం జరిగింది. ప్రజలందరూ నమ్మారు. ఇప్పుడు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మరి నేనంటే ఇప్పుడు చేస్తాడో డెవలప్మెంట్ చేస్తాడని చెప్పి నమ్మకంతో ప్రజలు ఉన్నారని చేత ఇవాళ ప్రజలందరూ కూడా పెద్దాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి నేను ఎక్కించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా చేసుకుంటే 2014లో మీరు గెలుపొందారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా చేయలేని అభివృద్ధి పెద్దాపురం చేశారు. అయితే 2019లో మీరు గెలుపొందినప్పటికీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మీరు 14లో ఏ అభివృద్ధి చేశారు, 19లో ఏ అభివృద్ధి చేద్దామని చెప్పి పులి స్టాప్ పెట్టారు, 24లో వస్తే మీరు ఎటువంటి అభివృద్ధి చేసే దిశగా వెళ్ళబోతున్నారు? నేను 2014, 2019 బ్రహ్మాండంగా పనిచేశాను. అక్కడ సమస్యలన్నీ కూడా ఐడెంటిఫై చేసుకున్నాను. అన్నీ కూడా ఒకటి సాల్వ్ చేయాలని చెప్పి పనిచేసి ఇంచుమించులో 80% పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు కూడా పనులు జరగలేదు, ఈ గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. మళ్ళీ నేను మరలా ఇప్పుడు 24లో మళ్ళీ అవ్వన పనులన్నీ కూడా పూర్తి చేసి మళ్ళీ నియోజకవర్గాన్ని ఒక అందమైన కాన్స్టిట్యున్సీగా ఏంటంటే పెద్దాపురం సావనకోట ట్విన్ సిటీస్ 2 టౌన్లని కూడా మంచి అందంగా తీర్చిదిద్ది ఒక మంచి వాతావరణం తీసుకురావాలి, ప్రశాంతత తీసుకురావాలి, ప్రజలందరూ కూడా సుఖశాంతిలో జీవించాలి, సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని దిశగా నేను ముందుకెళ్తాను. అదంతా కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ నా దగ్గర ఉంది, దాని ప్రకారం వెళ్తాను. ఎందుకంటే ఇంకా 5 సంవత్సరాలు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు మంచి అవకాశం ఇస్తాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా డెవలప్మెంట్ మీద చేసేవాడు అందరూ కూడా నిధులు ఇచ్చి ఖర్చు పెట్టి చేయండి అని ప్రోత్సహించే వ్యక్తి చంద్రబాబు నాయుడు కనుక తప్పనిసరిగా నాకు అవకాశం వస్తుంది. నేను కాన్స్టిట్యున్సీలో పూర్తిగా డెవలప్ చేస్తాను. ప్రధానంగా చూసుకుంటే మీరు పెద్దాపురం నియోజకవర్గం సంబంధించి ఇప్పుడు పెద్దాపురం కానీ సామలకోట కానీ మీరు ప్రతి మండలంలో ప్రతి గ్రామం తిరుగుతున్నారు. మిమ్మల్ని ప్రజలు ఏ రకంగా ఆహ్వానిస్తున్నారు? అంటే ఇప్పుడు గతంలో 5 సంవత్సరాలు చేసిన నేను గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేకపోయారు. ఖచ్చితంగా మనం చేస్తామని నమ్మకం ప్రతి ఒక్కరితో ఉంది. ఇప్పటికీ కూడా నేను వెళ్తే భవిష్యత్తులో మీరు నెగ్గుతారు, నాకు ఈ పని చేయండి అని చెప్పి ప్రజలు స్వాగతం పలికి ప్రతి గ్రామంలోని పట్టణంలోనూ కూడా ఈ చేయండి, ఈ మిగిలిపోని ఈ చెయ్యండి అని చెప్పి నాకు అందరూ కూడా విన్నపం చేస్తున్నారు. అవన్నీ కూడా ఐడియా ఉన్నాయి, నాకు కూడా ఉన్నది. అవన్నీ కూడా పరిష్కరిస్తానని చెప్పి ఎప్పుడు చెప్పి ముందుకెళ్తున్నాను. ఇలా ప్రజలందరూ కూడా రావడం, అలాగే జనసేన కలిసిన తర్వాత ఈ నియోజకవర్గంలో మరి ఎక్కువ మంది ఇప్పుడు పార్టీకి లో కూడా జాయిన్ అయ్యే అవకాశం కలిగింది. ఇక్కడ జనసేన రెండు బలంగా ఉన్నాయి.
ఈ నియోజకవర్గం ఖచ్చితంగా వెళ్ళిపోతుందన్న ఉద్దేశంతో ఉన్నాం. అంచేత ఎక్కువ మంది జాయిన్ అవునా కూడా అవకాశం కలిగింది. రోజు కూడా 4-3 జాయినింగ్స్ ప్రతి గ్రామంలో కూడా జరుగుతున్నాయి. అంచేత ఎక్కువ బలం పుంజుకుంది. అత్యధిక మెజార్టీతో గెలిపించే అవకాశం కలిగింది. సార్, ఓవర్గా వస్తే జనసేన టీడీపీ కూటమి నేపథ్యంలో పెద్దాపురం నియోజకవర్గంలో మీరు ఏవైతే స్థానిక ప్రజానికి మధ్యలోకి వెళ్తున్నారు, అయితే మీరు అక్కడ ఉన్న ఎన్నో సమస్యలు గుర్తించామని చెప్పారు. అక్కడ మినిమం అంటే 80% కంప్లీట్ చేసి 20% సంబంధించి ఏవైతే పెండింగ్ అయితే మీరు గుర్తించని చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్గా 3వసారి మీరు ఎమ్మెల్యేగా అయ్యి మీరు ఏమన్నా మంత్రివర్గంగా ముందుకు వెళ్తే మీరు అక్కడున్న స్థానిక ప్రజానికానికి నిమ్మకాయల చంద్రరాజు తరఫున మీరు ఇచ్చే గిఫ్ట్ ఏంటి? అంటే నేను 5 సంవత్సరాలు కూడా, రాబోయే 5 సంవత్సరాలు కూడా మంచి కాన్స్టిట్యున్సీగా తయారు చేయాలని నా ఆలోచన. దానికి ప్రజలందరూ కూడా సహకరిస్తారు. నేను కూడా మరి స్వచ్ఛంద సంస్థలు కానీ, గవర్నమెంట్ కానీ, ఇటు ప్రజల సహకారంతో మొత్తం టోటల్ అంతా కూడా 5 సంవత్సరాల్లోనే బాగా అభివృద్ధి చేసి ఒక మంచి వాతావరణం తీసుకొచ్చి ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను. దాంట్లో సమస్యలు కూడా ఉన్నాయి, నాకు తెలిసిన సమస్యలను పరిష్కారం చేస్తాను. ప్రధానంగా చూస్తే ఏవైతే పెద్దాపురం నియోజకవర్గంలో ఏవైతే ట్విన్ సిటీస్గా చెప్పుకునే ఒక సామలకోట, అలాగే పెద్దాపురం నియోజకవర్గం 2 నియోజకవర్గాల్లో ఉన్న గతంలో కొన్ని సమస్యలు గుర్తించాను. అయితే దాని సమస్యలు భిన్నంగా 80% సమస్యలు కంప్లీట్ చేయడం జరిగింది. మిగతా 20% సమస్యలు అయితే ఉన్నాయి. అయితే 2019 ఎన్నికల్లో కూడా నేను గెలుపొందినా కూడా అక్కడ ఏవైతే సమస్యలు తీర్చిదిద్దడానికి నాకంటే ఏవైతే వైసీపీ ప్రభుత్వం అధికారులకు వస్తుంది కాబట్టి నాకు చేయడానికి అయితే వీలు కాలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మేము గెలుపొందుతాము, మేము అధికారులకు వస్తాము. ఖచ్చితంగా ఏవైతే 20% పనులు కూడా పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా తీర్చిదిద్ది యువతకి ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అయితే నేను ప్రయాణం చేస్తానని చెప్పి ఎవరైతే మాజీ హోంమంత్రులు వర్లు అలాగే ప్రస్తుత పెద్దాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చంద్రరాజు చెప్పే పరిస్థితి. ఇదే